హాయ్ వ్యూయర్స్, సాత్రి గారి వంటలకి వెల్కమ్. లాస్ట్ వీక్ మనం రైస్ ఐటమ్ పులిహోర చూసాము. ఈ వీక్ నేను మీకు ఆనియన్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద బాక్సుల్లో పెట్టడానికి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, స్పైసీగా కూడా ఉండదు. సో అది ఎలా చేసుకోవాలో చెప్తాను నేను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 1.5 గ్లాస్ రైస్ కి చెప్తున్నాను ఇప్పుడు నేను మెజర్మెంట్స్ కి. 2 బిగ్ ఆనియన్స్ తీసుకున్నాను, పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. తర్వాత పోపుకు సంబంధించి శనగపప్పు, మినపప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 2 పెద్ద పచ్చిమిర్చిలు 2 తీసుకున్నాను. ఎక్కువ కారం కూడా పట్టదు, ఇది ప్లెయిన్ రైస్. పోపులోకి ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, లిటిల్ బిట్ ఇంగువ, జస్ట్ స్మెల్ కోసం, ఎక్కువ ఎక్కలేదు, కొంచెం ఒక పించ్ వేస్తే సరిపోతుంది. ఆయిల్, ఈ పోపు సామాన్లకు సరిపడా ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్స్ తోటి ఆయిల్ 2 స్పూన్స్. ఇది కావాల్సిన పదార్థాలు. కళాయి పెట్టుకుని నూనె వేసుకొని అందులోకి ఫస్ట్ మొట్టమొదట పల్లీలు, ఇప్పుడు పల్లీలు వేగినాయి. నెక్స్ట్ శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, చిటికెడు ఇంగువ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ఇవి వేగాక ఇందులోకి ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు కూడా ఈ ఉల్లిపాయల్లోకి ఒక చిటికెడు ఉప్పు, ఎక్కువ పట్టదు ఉప్పు, ప్లెయిన్ రైస్ కాబట్టి ఇందులో మనకేం పులుపు అనేది ఉండదు కాబట్టి కొద్దిగా పడుతుంది. తర్వాత ఇది సాయంత్రం దాకా ఏం నిల ఉండదు, ఒక పూటే ఉంటుంది. ఆనియన్ కాబట్టి ఒక డే టైం అంతా ఉంటుంది, అంతేగాని నైట్ దాకా నిల ఉండదు. వేగిపోయినాయి ఉల్లిపాయ కూడా. దీన్ని ఇప్పుడు అన్నంలోకి కలుపుకుందాము. నేను ఆల్రెడీ రైస్ ఉడకబెట్టి పెట్టేశాను, అందులో కలుపు. అన్నం ఉడికిన అన్నం తీసుకున్నాను. కొద్దిగా ఉప్పు అన్నంలో కూడా వేసుకోండి, ఇందాక ఉల్లిపాయల వరకే చెప్పాను. వేసుకొని కరివేపాకు, కొత్తిమీర, కావాలంటే గార్నిష్కి చివరి కట్టి పెట్టుకోండి. కొత్తిమీర, కలిపి వేసేసుకోండి ఇందులోకి. ఇది బాగా కిందకి పైకి శుభ్రంగా కలిసేట్టుగా కలుపుకొని పట్టుకోండి. సర్వింగ్ బౌల్లో తీసుకోవచ్చు.